డబ్బులు లేదు డబ్బులు లేదు. ఎవరు అడిగినాడు? మావాడు అంటే వాడు వాస అనేవాడు. అంటే వాడు లక్షణాలు ఇచ్చింది కదా వాస అనేవాడు. వాళ్ళు ఎంత ఇచ్చుకున్నారు నాకు తెలియదు. వాడు కూడా ఆ రోజు నువ్వు మా మామగారిని పట్టుకొని కొడతా అంటే ఒప్పుకున్నా. ఒక మంచి దానికి మంచిగా ఉన్నాడు అయ్యప్ప పోతాడేమో. వాళ్ళ పిల్లం అయితే వదిలింది. ఎందుకు లేదు చెప్పకూడదు. పెద్ద ఆమెకు వదిలేసింది, ఇంకా వదిలిపెట్టేసిన ఆమె. ఇప్పుడు కూతురు ఉంది కాబట్టి నేను ఒప్పుకున్నా. చెప్తున్నా కదా, ఇది నేను నీ దగ్గర ₹1 తీసుకోలేదు. నువ్వు నాకేమో ఒక చేతికి ₹1 నా చేతికి ఇవ్వలేదు. మా మామగారికి ఇచ్చినావు. ఆయప్ప ఏమేమి తిరుగుడు చేసినా నాకైతే తెలియదు. నువ్వు నా ఇంటి మీద పడినావు. ఆ బుద్ధి వచ్చి ఇంటి చూపించినాడని మా ఇంటి మీదకి వచ్చావు. అవునా కాదా? తెలియదు వాళ్ళు చూపించిన దానికి నువ్వు వచ్చాను. ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చింది ఇన్నే కాదు. డబ్బులు ఇచ్చింది ఇన్నే తీసుకుని ఇన్నే బండి ఇన్నే పెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు అగ్రిమెంట్ రాపించుకున్నావు. దీంట్లో ఆధార్ నెంబర్ ఏది అయిపోతుంది? మామూలుగా అది అగ్రిమెంట్ రాపించి కదా తీసుకునేది, డబ్బులు ఇచ్చుకునేది చూపించుకునేది. ఆధార్ కార్డులో అయిపోయి అడ్రస్ ఎక్కడ ఉంది? నెంబర్ రాడేసింది లేదు. మామూలుగా లెక్కలు ఇచ్చేటప్పుడు ఉండదు కదా. పెద్ద లెక్క ఇచ్చినావు నువ్వు. ఏం పెట్టుకుని ఇచ్చినావు? నేనేం పెట్టుకోలేనా? అట్నే మామూలుగా ఇచ్చినావా? మామూలుగానే ఇచ్చావా? మామూలుగానే వచ్చినావు. మా ఇంటి మీద పడితే న్యాయమేనా? అంటే నేను ఇచ్చి ఎరుపుకున్నాడు. నేను 3.5 లక్షలు ఇచ్చి నువ్వు నాకు ఇచ్చింది కాదు. తిట్టకాదు. నువ్వు ఆయప్పని తిట్టుకో. నేను నిన్ను తిట్టలేదు కాదు. నేనంటానా రాని వీడియో పెడతాను. పెడితే పెట్టలేదు. నేనేమంటానా తప్పుగా వద్దు అని. నేను నాకు కూడా వస్తాను. పెద్ద ఇప్పుడు చూడు, నా పిల్లలు ఉన్నారు ఇక్కడ. రేపేమన్నా అయితే నిన్నని చెప్పలే. అక్కడ ఉన్నప్పుడు నేను ఎరుపుకే నేను ముందు ఎరుపుకు నాకు నేను ఇచ్చానంట. ఇంత లోపలికి వాకిలు కొట్టుకుంటా ఏం నేను చేసిన అప్ప అది. వాకిలు కొట్టుకుంటా పోతే వాళ్ళ గుంపలు వాళ్ళ పిల్లం బాగా సుఖంగా బతుకుతుంది. ఆమె దగ్గరికి పోలే, పిల్లం దగ్గరికి. కూతురికి ఇచ్చేసినాడు. ఏ సంసారానికి వేరే సాటికి పెళ్లి చేసి వాళ్ళ దగ్గర వచ్చి ఇక్కడ ఇచ్చినాడని చెప్తే నేనేమన్నా సాక్షి శాస్త్రం చేసి నా పిల్లని చేసిందే కాదు కదా. నువ్వు ఊరికే బయట చూపించి బయట తీసుకుని పోతే అది నా బాధ్యత. అది ఇది మీ భార్య రాపించినా? ఇది నువ్వు భయపడి రాపించింది. ఇది నేను భయపడి నేను మా మామగారిని కిడ్నాప్ చేసి పట్టుకొని రాపించింది. ఇది తొలకొచ్చు. ఏమో అన్ని ఎట్లా పెట్టినా నా కూతురుతో బాగా రాపించాను అన్నాడు. రాపియా ఇచ్చిపెట్టేస్తాను. రాపియరు అని ఉండాలి దాంట్లో వీడియోలో. రాపియరు మా వాళ్ళు చచ్చిపోను కావాలంటే దాంట్లో వీడియోలో అట్లే ఉంది. మా మామ అంటున్నాడు. నాకన్నా నీకు అంటున్నాడు మా మామ. నాకేమనలే, నీతో అనలే, వీడియోలో అంటున్నాడు. అదేమో నాకు తెలియదు. నీ భాష కూడా ఉండదు, అయ్యప్ప భాషలో చాలా మంది భాష ఉండదు దాంట్లో. నేను తెచ్చి కడేసిన నువ్వు లెక్క ఏమిటా నాకు లెక్క తీరిపోయినంత వరకు చెప్తున్నా చూడు. నా పని చేయాలి. ఇది అడగాలి తవ్వో నాకు సంబంధం లేదు. నిజాలు పోతావు ఏం పోతావు నా లెక్క పట్టుకో. ఇప్పుడు పోయి పట్టుకో. పొద్దుట్లో ఎక్కడ సచ్చినాడంట పోయి పట్టుకోపోండి. ఇప్పుడు ఎందుకు పట్టుకోరు? ఇప్పుడు నేను ఒప్పుకున్నానని నా మీద ఇంకా వదిలిపెట్టాను పని. నేనేమంటున్నానంటే దీంట్లో 1,00,000 ఉంది సరేనా. 50,000 దాకా నా దగ్గర పుచ్చుకో సరేనా. 50,000 ఇడిచిపెట్టద్దు. నీ లెక్క ఇడిచిపెట్టద్దు. నువ్వు వడ్డీ అడగడంలే. అసలు నీ లెక్క అడుగుతున్నావు. నేను ఒప్పుకునే దానికి 50,000 నేను ఇస్తాను. 10,000 చెప్పున నేను ఇస్తాను. మిగతాది మా అత్త దగ్గర ఇప్పుడు ఇచ్చుకున్నావు కదా. సాయంత్రం పో మా అత్త దగ్గరికి. నేను అక్కడికి పోయి నాకు ఫోన్ చేయి, నేను చేస్తాను. 50,000 ఇస్తా అన్నాడు. మా 50,000 నువ్వు ఇవ్వాల్సిందమ్మా. నీ మొగుడు కాదా, నువ్వు సంసారం చేయలేదా, నువ్వు అడుగు. పొలాల్లో పని చేస్తాంది, అంతా చేస్తాంది. ఆ పూజ అడగండి ఆమెకు.